మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాలను రేపు లాంఛనంగా ప్రారంభించనుంది. దీనిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, తుమ్మల సెక్రటేరియట్ లో బ్రీఫింగ్ ఇస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం అందులో భాగంగా మీకు రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు, గ్రామ సభలు నిర్వహిస్తా ఉన్నాం. అందులో పెద్ద ఎత్తున ఇళ్ల కోసం, రేషన్ కార్డు కోసం అప్లికేషన్ వచ్చినటువంటి విషయం కూడా మీకు తెలుసు. వచ్చినటువంటి ఈ లక్షలాది అప్లికేషన్స్ ని క్రోడీకరించి వాటన్నిటినీ పూర్తి చేసే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అందులో భాగంగా జనవరి 26 నాడు అత్యంత పరమ పవిత్రమైనటువంటి ప్రజాస్వామ్య భారతదేశానికి భారత రాజ్యాంగాన్ని అమలు తెచ్చుకున్నటువంటి రోజు. అటువంటి పవిత్రమైనటువంటి రోజు రాష్ట్ర ప్రజలకి అంకితమై వారి అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ కార్యక్రమాలను అమలు చేయాలని, లాంఛనంగా ప్రారంభించాలని గతంలో కేబినెట్ నిర్ణయం చేసి దాన్ని ప్రారంభించడం కోసం రేపు రాష్ట్ర వ్యాప్తంగా చెప్పిన మాట ప్రకారం, ఇచ్చిన వాగ్దానం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా లాంఛనంగా ప్రారంభోత్సవం చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో మండలానికి ఒక గ్రామాన్ని యూనిట్ గా తీసుకొని ఆ గ్రామంలో పూర్తిగా శాచురేషన్ పద్ధతిలో ఈ 4 పథకాలని రేపు పూర్తి చేయబోతా ఉన్నాం. ఈ చేసే కార్యక్రమం రేపు మొదలుపెట్టి వచ్చినటువంటి అప్లికేషన్లు అన్నింటినీ కూడా క్రోడీకరించి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళ అప్లికేషన్స్ అన్ని కూడా ఎంట్రీ చేసుకొని, ఎంట్రీ అయిన తర్వాత ఎలిజిబిలిటీ వాళ్ళ క్రైటీరియా అంతా కూడా చూసుకొని అర్హత కలిగిన ప్రతి చివరి వ్యక్తి వరకు ఇవ్వాలనేటువంటి ఆలోచనతోనే మేము ఈ కార్యక్రమాన్ని రేపు మొదలుపెట్టి కంటిన్యూస్ గా చేసుకుంటూ పోబోతా ఉన్నాం. ఈ ప్రక్రియ మొత్తం మార్చి కల్లా పూర్తి చేయబోతా ఉన్నాం. ఈ ప్రక్రియ ఇందులో చాలా మంది గ్రామ సభల్లో మా పేర్లు మిస్ అయినాయి, మా పేర్లు రాలేదు అని కొత్తగా అప్లికేషన్ పెట్టుకున్నటువంటి వాళ్ళ సంఖ్య లక్షల్లో ఉండటం వల్ల కొంత ఆ ప్రక్రియని సంపూర్ణంగా పూర్తి చేయడం కోసం మార్చి వరకు తీసుకుంటున్నాం. రాష్ట్ర ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే, ఈ ప్రక్రియలో ఏ ఒక్కళ్ళు కూడా మిగిలిపోరు. ఉదాహరణకి రైతు భరోసాకు సంబంధించి వ్యవసాయ యోగ్యమైనటువంటి ప్రతి ఎకరానికి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఇప్పటికే ప్రకటించాం. దాంట్లో ముందుకు పోతాం. అట్లాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించి భూమి లేని వ్యవసాయ కూలీలు ఈజీఎస్ట్ మహాత్మా గాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ లో రిజిస్టర్ చేసుకుని కనీసం 20 రోజులు 10 దినాలు సంవత్సరంలో పనిచేసినటువంటి వాళ్ళందరికీ ఇవ్వబోతా ఉన్నాం. ఇది ఒక పెద్ద ఉదాత్తమైనటువంటి కార్యక్రమం. ఇంత ఉన్నతమైనటువంటి కార్యక్రమాన్ని ఈరోజు మీ అందరి ముందు సంతోషంగా ప్రకటించడానికి ప్రత్యేకంగా ఈ ప్రత్యేక పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఈ ఆనందాన్ని రాష్ట్ర ప్రజలందరితో కూడా పంచుకోవాలని, ఇందిరమ్మ రాజ్యంగా, సంక్షేమ రాజ్యంగా, ప్రజాప్రభుత్వంగా మేమంతా భావించి ముందుకు పోతా ఉన్నాం. దయచేసి దీన్ని విరివిగా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రజలందరికీ చేరే విధంగా మీరు ప్రచురించవలసిందిగా, ప్రజలకు చూపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీడియా మిత్రులు నమస్కారం. గౌరవనీయులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టి విక్రమార్క గారు
వారి ప్రకటన మరి పూర్తిగా మీరందరూ గమనించి తగిన విధంగా దానికి కవరేజ్ ఇవ్వాల్సిందిగా కోరుతూ అందరికీ తెలియాలి. రాష్ట్రంలో రేపు మేము ఈ 4 వెల్ఫేర్ స్కీమ్స్ విషయంలో ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క గ్రామాన్ని ఎంపిక చేసి ఆ గ్రామంలో రేపు లాంచ్ ప్రోగ్రాం ఉంది. మధ్యాహ్నం 1 గంటకు, మార్నింగ్ 10 నుంచి 11:30 వరకు రిపబ్లిక్ డే ప్రోగ్రామ్స్ చేసుకుని 1 o'clock to 2:30 ఈ వెల్ఫేర్ స్కీమ్స్ లాంచ్ ప్రోగ్రాము రేపు లాంఛనంగా మండలానికి ఒక గ్రామంలో జరగబోతుంది. ఆ గ్రామంలో రేషన్ కార్డుల విషయంలో కానీ, ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కానీ, రైతు భరోసా విషయంలో కానీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా విషయం కానీ సాచ్యురేషన్ మోడ్ లో ఆ గ్రామంలో రేపు పూర్తి చేయడం జరుగుతుంది. దయచేసి ఇది జాగ్రత్త గమనించాలి. మీరు రేపు లాంచ్ అవుతున్న ప్రోగ్రామ్ లో రేపే రేషన్ కార్డులు, ఇండ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ భరోసా మండలానికి ఒక గ్రామంలో రేపు స్టార్ట్ అయి ఆ గ్రామంలో రేపు పూర్తవుతుంది. అదేవిధంగా నేను మరోసారి రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, రేషన్ కార్డు విషయంలో ప్రత్యేకంగా నేను చూసుకుంటున్న మినిస్ట్రీ కాబట్టి ఇది నిరంతర ప్రక్రియ. మీరు గతంలో అప్లికేషన్స్ ఇచ్చినా, సోషియో ఎకనామిక్ సర్వేలో మీ పేరు వచ్చినా, మీరు గ్రామ సభలో పేరు ఇచ్చినా, మీరు ఇవ్వకుంటే ఇప్పుడైనా సరే ప్రజాపాలన సేవా కేంద్రంలో మీ అప్లికేషన్ ఇవ్వండి. ఎలిజిబిలిటీ ప్రకారము, అర్హత ప్రకారము మీ అప్లికేషన్ పరిశీలన చేయబడుతుంది. ఇదంతా ఇంకొంతకాలం కొనసాగి వారందరికీ కూడా రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియతో ఒక సంకల్పంతో మేము ముందుకు పోతున్నాము. నేను మీడియా మిత్రులు మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి ఒక ఇంపార్టెంట్ మెసేజ్ ఏంటంటే, స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నడూ కూడా ఈ స్థాయిలో ఆహార భద్రత కల్పించడానికి, ఫుడ్ సెక్యూరిటీ కల్పించడానికి ఏ ప్రభుత్వం చొరవ చూపలేదని చెప్పి నేను మనం చేస్తున్నా. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మేమందరం కేబినెట్ మంత్రులు కూర్చొని తీసుకున్న నిర్ణయం ఏంటంటే, రాష్ట్రంలో బిలో పవర్టీ లైన్ కుటుంబాలందరికీ ఫుడ్ సెక్యూరిటీ, అందరికీ ఫుడ్ సెక్యూరిటీ క్రియేట్ చేయాలి. 10 ఏళ్ల పాటు నిర్లక్ష్యం వహించిన రేషన్ కార్డు విషయంలో మేము ఈ ప్రక్రియ చేపట్టి అర్హత ఉన్న చివరి వ్యక్తి వరకు రేషన్ కార్డు వచ్చే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. రెండో విషయం, ముఖ్యమైన విషయం, ఇప్పటి వరకు గత 10 ఏళ్లుగా రేషన్ లో దొడ్డు బియ్యం, కోర్స్ గ్రెయిన్స్ ఇవ్వబోతున్నారు. ఇప్పుడు మేము ఈ రేషన్ కార్డుల ప్రక్రియ పూర్తయిన తర్వాత రేషన్ కార్డు వచ్చిన వాళ్ళందరికీ మనిషికి పర్ ఇండివిజువల్ 6 కిలోల మంచి క్వాలిటీ సన్న బియ్యం ఉచితంగా ఇవ్వబోతున్నాము. అంటే ఒకసారి మీరు ఆలోచన చేయాలి, రాష్ట్ర జనాభాలో 70 నుంచి 73% వరకు అందరికి కూడా నెలకి మంచి క్వాలిటీ మరి సన్న బియ్యం ఈ పీడిఎస్, మేము చేస్తున్న పీడిఎస్ సిస్టమ్ లో ఇవ్వబోతున్నాం. అంటే వాళ్ళెవరికి కూడా బయటికి పోయి ఆహార ధాన్యాలు తినడానికి కొనుక్కో అవసరం లేదు. ఇది నేను అనుకోవడం, నా రాజకీయ జీవితంలో ఆహార భద్రత కోసం వెల్ఫేర్ స్కీమ్స్ లో భారతదేశంలోనే ఇది ఒక చారిత్రాత్మక, ఒక విప్లవాత్మక మార్పు తీసుకుపోతున్నాం. మరి 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా రేపు ఈ కార్యక్రమం మొదలుపెట్టడం, మరి అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం అమలై 75th యానివర్సరీకి గౌరవనీయులు పెద్దలు బట్టి గారు, ఉత్తమ్ గారు, పొంగులేటి గారు, ప్రియమైన పత్రికా సోదరులందరికీ నమస్కారం. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, మా ప్రభుత్వం ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు
అమలు చేస్తాము. ప్రియమైనటువంటి పవిత్రమైనటువంటి గణతంత్ర దినోత్సవం రోజున జనవరి 26కే ప్రారంభిస్తామని చెప్పి ప్రభుత్వ వాగ్దానానికి అనుగుణంగా ముఖ్యంగా రాష్ట్ర రైతాంగానికి వ్యవసాయ శాఖ పరంగా శుభాకాంక్షలు, అదేవిధంగా